అందరికీ నమస్కారం. ఎప్పుడైనా అనిపించిందా అసలు మనసు అంటే ఏంటి? ఈ ఆలోచనలన్నీ ఎక్కడ్నించొస్తున్నాయి? మనం చూస్తున్నాం, వింటున్నాం, మాట్లాడుతున్నాం. అసలు ఈ శక్తికి మూలమేంటి? ఇవేమీ కొత్త ప్రశ్నలు కాదండి. వేల సంవత్సరాల కిందటే కేనోపనిషత్ అనే ఒక అద్భుతమైన గ్రంథం సరిగ్గా ఇదే రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నించింది. సో ఈరోజు మనం ఆ అన్వేషణలో కొంచెం లోతుగా వెళ్దాం. రైట్, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. అసలు ఈ ఉపనిషత్ ఎలా మొదలవుతుందంటే, ఒక శిష్యుడు తన గురువు దగ్గరికి వెళ్ళి ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాడు. చాలా సింపుల్గా అనిపిస్తుంది కాని అది చాలా లోతైన ప్రశ్న. మన ఉనికికే పునాదిలాంటి ప్రశ్న అనమాట. బహుశా మనలో ప్రతి ఒక్కరం ఏదో ఒక టైంలో మనల్ని మనం వేసుకునే ప్రశ్నే అది. ఆ ప్రశ్నలో ఎంత లోతుందో చూడండి. ఆ శిష్యుడు ఏమడుగుతున్నాడంటే, అసలీ సిస్టమ్ మొత్తాన్ని నడిపించేది ఎవరు? మన మనస్సు, మన మాట, మన ఇంద్రియాలు ఇవన్నీ వాటికవే పనిచేస్తున్నాయా, లేకపోతే వీటన్నింటి వెనుక ఏదైనా కనబడని శక్తి ఉందా? ఇదే కేన ఉపనిషత్ మొత్తం ఇదే ప్రశ్న చుట్టూ తిరుగుతుంది. దానికి గురువుగారు చెప్పిన సమాధానం అబ్బో, చాలా పొయెటిక్గా, చాలా డీప్గా ఉంటుంది. ఆయన సూటిగా ఏం చెప్తున్నారంటే, అసలైన శక్తి ఉంది చూశారో, అది మన చెవికి కూడా చెవిలాంటిది, మన మనసుకే మనసులాంటిది. దానికి ఆయన పెట్టిన పేరు ఆత్మ. సింపుల్గా చెప్పాలంటే మన చైతన్యమే, ఆ కాన్షియస్నెస్సే అసలైన పవర్ సోర్స్. అయితే ఇక్కడో ప్రశ్నొస్తోంది. మరి ఈ ఆత్మ లేదా ఈ మూల చైతన్యాన్ని మనం డైరెక్ట్గా ఎందుకు చూడలేకపోతున్నాం, ఎందుకు ఫీల్ అవ్వలేకపోతున్నాం? అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఎందుకంటే దాన్ని మనం ఒక వస్తువులా చూడలేం. ఎందుకంటే అదే చూస్తోంది, అన్నింటినీ ప్రకాశింపజేసేది అదే కాబట్టి. ఈ అల్టిమేట్ రియాలిటీకి ఉపనిషత్తులు పెట్టిన పేరు బ్రహ్మన్. ఈ పాయింట్ అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. బ్రహ్మన్ అంటే మనం పూజించే ఏదో బయట ఉన్న వస్తువు కాదు, మనం నేను అని అనుకుంటున్నామే దానికే కేంద్రమది. ఒక ఉదాహరణ చెప్తాను. కన్ను చూడాలంటే లైట్ కావాలి, కరెక్టే. కాని ఆ లైట్ని, కంటిని, చూస్తున్నామనే ఆ అనుభవాన్ని, ఈ మూడింటినీ ఏది ప్రకాశింపజేస్తుందో ఆ చైతన్యమే బ్రహ్మన్. ఈ విషయం చెప్పడానికి ఉపనిషత్ ఒక రిథమిక్ స్టైల్ ఫాలో అవుతుంది. చాలా బావుంటుంది ఇది. మన ఒక్కో ఇంద్రియాన్ని తీసుకుని దాని వెనుకున్న అసలైన శక్తిని చూపిస్తుంది. ఫస్ట్, మాట. మనం మాట్లాడే మాటలు బ్రహ్మన్ను డిస్క్రైబ్ చేయలేవు. కాని అసలు ఆ మాటలు మాట్లాడటానికి మనకు శక్తినిచ్చేదే బ్రహ్మన్. తరువాత మనస్సు. మన మనసు బ్రహ్మన్ను ఒక ఐడియాగా పట్టుకోలేదు. ఎందుకంటే అసలు ఆలోచించే ఆ కెపాసిటీనే బ్రహ్మన్నించొస్తోంది. ఇది ఎలా ఉంటుందంటే, ఒక కెమెరా తనని తానే ఫోటో తీసుకోగలదా? తీసుకోలేదు. మనసు కూడా అంతే, అదొక టూల్. తన సోర్స్ని అది పట్టుకోలేదు. ఇక కళ్ల విషయానికొద్దాం. మనం కళ్లతో బ్రహ్మన్ను చూడగలమా? అస్సలు కుదరదు. ఎందుకంటే ఆ కళ్ళు చూడటానికి కారణమైన చైతన్యమే బ్రహ్మన్. అందుకే గురువుగారు అంత అద్భుతంగా చెప్పారు, కంటికి కన్ను అని. అంటే అసలైన చూసేవాడు అనర్థం. ఫైనల్గా వినికిడి, సౌండ్స్, అవి బ్రహ్మన్ను చేరలేవు. కాని ఏ పవర్ వల్ల మన చెవులు అసలు ఆ సౌండ్స్ని వినగలుగుతున్నాయో అదే బ్రహ్మన్. సో ఈ శ్లోకాలన్నింటి ద్వారా ఉపనిషత్ ఒక క్లియర్ పాయింట్ చెబుతోంది. మన అనుభవాలన్నింటికీ ఆధారం మనలోనే ఉంది. కాని దాన్ని మనం ఒక వస్తువులా పట్టుకోలేం. అమ్మో, ఈ ఫిలాసఫీ అంతా కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తోందా? అవును, అనిపించొచ్చు. అందుకే ఈ లోతైన నిజాన్ని సింపుల్గా అర్థమయ్యేలా చెప్పడానికి ఉపనిషత్లో ఒక సూపర్ స్టోరీ ఉంది. ఈ కథా స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ దేవతల అహంకారంతో మొదలవుతుంది. తర్వాత వాళ్లకి తమ అసమర్థత తెలుస్తుంది. చివరికి అసలైన జ్ఞానం కోసం వెతుకులాటతో ముగుస్తుంది. ఇది వాళ్ల జర్నీలా కనిపిస్తుంది, కాని నిజానికి ఇది మనందరి జర్నీ. ఇంతకీ కథేంటంటే, దేవతలు రాక్షసులపై గెలుస్తారు. ఆ గెలుపు మావల్లే సాధ్యమైంది అని భ్రమపడి ఫుల్లుగా గర్వపడతారు. వాళ్ల గర్వాన్ని అణచడానికి బ్రహ్మన్ ఒక యక్షుడి రూపంలో, అంటే ఒక మిస్టీరియస్ స్పిరిట్ లాగా వాళ్ల ముందు ప్రత్యక్షమవుతాడు. ఫస్ట్ అగ్నిదేవుడు ముందుకొస్తాడు. ఈ భూమ్మీద నేను దేన్నైనా కాల్చేయగలను అని పెద్దగా ప్రగల్భాలు పలుకుతాడు. అప్పుడు ఆ యక్షుడు ఒక చిన్న గడ్డిపరకను తీసి అతని ముందు పెట్టి, సరే అయితే దీన్ని కాల్చు అంటాడు. కాని ఏమైందో తెలుసా? అగ్నిదేవుడు తన శక్తి మొత్తం వాడినా ఆ చిన్న గడ్డిపరకను కూడా కాల్చలేకపోతాడు. అప్పుడు అర్థమవుతుంది అతనికి, తన శక్తి తనది కాదని,
అదంతా వేరే ఉన్నతమైన శక్తి నుంచే వస్తోందని. నెక్స్ట్, వాయుదేవుడి టర్న్. ఆయన కూడా నా శక్తి ముందు ఏది నిలవదు, నేను దేన్నైనా ఎగిరేయగలను అని గొప్పలు చెప్పుకుంటాడు. యక్షుడు మళ్ళీ అదే గడ్డిపరకను చూపించి, అయితే దీన్ని కదుపు చూద్దాం అని ఛాలెంజ్ చేస్తాడు. వాయుదేవుడు కూడా ఫెయిలైపోతాడు. తన బలం మొత్తం ఉపయోగించినా ఆ గడ్డిపరకను కనీసం కదిలించలేకపోతాడు. అతని అహంకారం కూడా ముక్కలైపోతుంది. సరే, ఇంతకీ ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటి? ఇది కేవలం దేవతల గురించి చెప్పిన కథ కాదు. ఇది మన అహంకారం గురించి, మన శక్తుల వెనుక ఉన్న అసలైన సోర్స్ గురించి. ఇక్కడున్న అసలు పాయింట్ ఇదే. ఈ అగ్ని, వాయువు వీళ్ళంతా ఎవరంటే మనలో ఉండే వేరువేరు శక్తులకు సింబల్స్ అన్నమాట. మన తెలివి, మన మాట, మన పనులు, ఇలా. ఆ పవర్స్ అన్నీ మనవే అని మనం ఫీలవుతాం, గర్వపడతాం. కానీ ఈ కథ ఏం గుర్తు చేస్తోందంటే మన శక్తులన్నీ కూడా ఒకే ఒక యూనివర్సల్ కాన్షియస్నెస్ నుంచి వస్తున్నాయని, ఆ బ్రహ్మం నుంచే వస్తున్నాయని. మరి ఈ నిజాన్ని తెలుసుకోవడమెలా? దీనికి కూడా ఉపనిషత్ ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇస్తుంది. బ్రహ్మన్న తెలుసుకోవడం అనేది ఆకాశంలో ఒక మెరుపు మెరిసినట్టుంటుందట. అంటే ఒక్క క్షణంలో అకస్మాత్తుగా అంతా తెలిసిపోతుంది. అన్ని శక్తుల వెనుకొన్న ఆ ఒక్క సోర్స్ ఏంటో కళ్ల ముందు కల్పిస్తుంది. అయితే ఆ మెరుపులాంటి జ్ఞానం మనలో కలగాలంటే మనం దానికి రెడీగా ఉండాలి కదా. దానికోసం ఏం చెయ్యాలో కూడా ఉపనిషత్ చాలా ప్రాక్టికల్గా చెప్తుంది. ఇదంతా కేవలం ఫిలాసఫీ కాదు, ఒక లైఫ్ స్టైల్. ఆ జ్ఞానాన్ని సాధించడానికి ఒక ఫౌండేషన్ లాంటి 3 పిల్లర్స్ని ఉపనిషత్ సూచిస్తోంది. అవేంటంటే తపస్సు అంటే సెల్ఫ్ డిసిప్లిన్, దమం అంటే మన ఇంద్రియాలపై కంట్రోల్, ఇంకా కర్మ అంటే మన పనుల్ని, మన బాధ్యతల్ని ఎలాంటి స్వార్థం లేకుండా చేయడం. ఈ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటేనే దానిమీద జ్ఞానం అనే బిల్డింగ్ నిలబడుతుంది. సరే, చివరగా ఈ మొత్తం విశ్లేషణను ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఉపనిషత్ చెప్పినట్టు బ్రహ్మననేది ప్రతి అనుభవానికి కేంద్రం, మన కంటికే కన్నులాంటిది. అయితే మరి ఇప్పుడు ఈ క్షణంలో ఈ మాటల్ని వింటున్నది, ఈ స్క్రీన్ని చూస్తున్నది ఆ చైతన్యమేంటి? ఆ చూస్తున్నదెవరు? బహుశా సమాధానం బయటెక్కడా వెతకక్కర్లేదేమో. మనం దేనికోసమైతే వెతుకుతున్నామో అది మనలోనే, సరిగ్గా ఈ క్షణంలోనే ఉందేమో.